హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మనైన మరియు అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పండుగలు లేదా ఇంట్లో ఏదైనా చిన్న వేడుక ఉన్నా ఈ పాయసాన్ని ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చండి. పాయసం చల్లారాక కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత నైట్ నానబెట్టుకున్న బాదం పప్పు తొక్క తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్‌గా వేగిన తరువాత జీడిపప్పు వేసుకొని ఇవి 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని సిమ్‌లో పెట్టి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్‌ని వేసుకొని మరొక నిమిషం పాటు వేపుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి ఈ సేమియానైతే వేపుకోవాలండి. ఇలా వేయించడం వల్ల పాయసం మంచి సువాసన వస్తుంది. ఇలా చక్కగా వేగిన సేమియాలో అర లీటర్ పాలు, అలాగే అర లీటర్ వాటర్ పోసుకొని సేమియా సాఫ్ట్‌గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 యాలకులను దంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే చక్కెర కలపాలి. ముందుగానే చక్కెర వేసేస్తే సేమియా గట్టిపడిపోతుంది. ఇలా చక్కెర కరిగిన తరువాత మరొక అర లీటర్ పాలు పోసుకొని చక్కగా కలిపి మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సేమియా పాయసం చేయటం చాలా తేలిక అండి. అస్సలు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో కమ్మనైన నోట్లో వేస్తే కరిగిపోయే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.